నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పింజాల వీరయ్య కళ్యాణ మండపంలో ఈ నెల 25, 26వ తేదీలలో వెంకటగిరిలో నిర్వహించే పోలేరమ్మ జాతరను నిర్విఘ్నంగా నిర్వహించుకునేందుకు సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, అడిషనల్ ఎస్పీ రవి మనోహర ఆచారి, డిఎస్పీ వికే రమణకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ, మండల అధ్యక్షురాలు తనూజా శివారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి దేవాదాయ, ధర్మాదాయ అధికారులతో పాటు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ఎండ్బి, అగ్నిమాపక, ఆర్టీసీ తదితర శాఖ అధికారులు, పట్టణ ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ఆయా శాఖలు నిర్వహించవలసిన విధి విధానాలను సభలో చర్చించారు. అనంతరం పట్టణ ప్రముఖులు, నాయకులు గత జాతరలలో జరిగిన తప్పిదాలను క్షుణ్ణంగా వివరించారు. అమ్మవారి జాతరలో గత తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా తగు చర్యలు, జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉన్నతాధికారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ గత తప్పిదాలను జరగకుండా చూడడంతో పాటు అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. టాయిలెట్స్ గురించి చాలా జాగ్రత్తగా చూడాలి. టు పుట్ సఫిషియెంట్ నంబర్ ఆఫ్ స్టాఫ్ అండ్ సఫిషియెంట్ నంబర్ ఆఫ్ మెటీరియల్ ఆల్సో. whatever items you are putting, they have to be good in quality, and whatever freshener laga or whatever phenyl you are putting, it has to be very అది ఓడోనిల్ లాగా బయట నుంచి డిపెండ్ ఆన్ ఏదైనా ఉన్న మెటీరియల్ మీద డిపెండ్ ట్యాంకర్ కూడా పెట్టాలి. డిపెండ్ ఆన్ వాట్ ఎవర్ యూ హావ్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ అవసరం అయితే మీకు బయట నుంచి డిపెండ్. అది ప్రాపర్ క్లీనింగ్, టాయిలెట్ పెట్టిన నాట్ ఇనఫ్, అక్కడ క్లీనింగ్ ఆఫ్ ది టాయిలెట్ కూడా మీరు ఇన్షూర్ చేయండి. వెస్టర్న్ టైప్ టాయిలెట్స్ డిపార్ట్మెంట్ ఇన్షూర్ చేయండి. తర్వాత శానిటైజేషన్ ఆల్ ది మండపం అవసరం ఉంటే హాస్పిటల్ రిపరెంట్ మీరు స్ప్రే కూడా అక్కడ చేయండి. అన్ని చేయండి ఖచ్చితంగా. ఇది మండపం తర్వాత ఇది మీరు ఇన్షూర్ చేయండి. తర్వాత అది ఎందుకంటే చాలా మంది తెలియదు. క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకుంటా ఉంటే లాస్ట్ అది అవుతుంది. ఎన్ని పెడతాం? 20 పెడుతున్నా, 25 పెడతాం. 25 మంది మనుషులు పెట్టడం. ఒక్కో దాకా ఒకటి ఒకవేళ ఇద్దరు ఉండాలి. నైట్ అవడం, డే అవడం, 2 days. కమిషనర్ గారు, మీరు ప్రతి టాయిలెట్ దగ్గర ఒక డిపార్ట్మెంట్ నుంచి పెట్టండి. ఆ డిపార్ట్మెంట్ లో కూడా సూపర్విజన్ కోసం కాశీపేట బీఆర్టీసీ కాలేజీ టెంపుల్ దగ్గర పెట్టాం. అక్కడ క్లియర్ చేయడం లేదో ఎక్కడైనా మెన్షన్ పెట్టి ఆ 4 రోజులు శుభ్రం చేస్తుంది. జాగ్రత్త, ఎక్కువ మంది వస్తారు కాబట్టి శుభ్రంగా ఉంటే క్లియర్గా ఉంటుంది. పేరు అడ్రస్, పేరు రెస్పాన్సిబిలిటీ కూడా పెట్టండి. అది కూడా సబ్మిట్ చేయండి. అండ్ ఇది దేని మోడిఫికేషన్ రిక్వైర్డ్. టాయిలెట్ ఓకే. ఆ తర్వాత అండ్ పోలీస్ ప్రిమైషన్ క్లీనింగ్ అక్కడే బందోబస్తు కోసం పోలీస్ క్లీనింగ్ అక్కడ ఇన్షూర్ చేయండి. ఐశ్వర్య పోలీస్ తర్వాత సిసి స్లేబ్ తో మీరు చేయాలి. ఇప్పుడు ఐ డోంట్ నో నౌ హౌ యు బి ఏబుల్ టు పుట్ సిసి స్లేబ్. సో దట్ షుడ్ హావ్ బీన్ స్టార్టెడ్ 7 days break. బట్ అన్ని ప్లేస్కి మీరు సిసి స్లేబ్ చేస్తాము. ఆ రోజు దిస్ షుడ్ నాట్ బి దేర్ విత్ లీడర్ ఓవర్ రేంజ్. అది సేఫ్టీ హజార్డ్. అది మీరు ఖచ్చితంగా ఇన్షూర్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లోయర్ ఆర్డర్ కోసం ఏపీ గారు మీరు ఆల్రెడీ కోర్స్ అడిగారు. తర్వాత ఈ బిల్డింగ్స్ కోసం మీరు కూడా సిఐ గారు కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ పీపుల్ డూ నాట్ ఎంటర్ దిస్ బిల్డింగ్. తర్వాత వెళ్తే ఒక సెక్టర్ ఫస్ట్ సెక్టర్ వచ్చేది సభకు
క్యూరేట్స్ సార్ పెయింట్ క్యూరేట్స్ ఎందుకంటే ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి చేస్తారు సార్. తర్వాత సెకండ్ నెంబర్ 2 వచ్చేసరికి మోల్డింగ్ పాయింట్స్ అంటే అమ్మవారి బొమ్మ తయారు చేసే పాయింట్, తర్వాత సాకెట్ సాటి పాయింట్ అని సెకండ్ నెంబర్ 2 వేస్తున్నాం సార్. తర్వాత సెకండ్ నెంబర్ 3 కింద టెంపుల్ అవుటర్ ఫీల్కర్స్ అంటే టెంపుల్ చుట్టూ అక్కడ బందోబస్తు చేస్తున్నాం సార్. ఆ తర్వాత సెకండ్ నెంబర్ 4 సార్ ట్రాఫిక్ సార్, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పార్కింగ్ సార్. మొత్తం కూడా ఏదైతే మన టౌన్లో వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ అన్ని కూడా ప్లేస్ రోడ్ మొత్తం కూడా పార్కింగ్ చేయించుకున్నాం. అక్కడి నుంచి పబ్లిక్ని పంపించడం జరుగుతుంది సార్. అదేవిధంగా సెకండ్ నెంబర్ 5 పెట్టండి అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఇట్ షుడ్ బి దేర్. అది అరేంజ్ చేయండి. అంటే డీటెయిల్ ప్లాన్ ఆఫ్ వచ్చింది మీ డిపార్ట్మెంట్ నుంచి అంబులెన్స్ డీటెయిల్, అంబులెన్స్ డ్రైవర్ డీటెయిల్, టెక్నికల్ అటెండర్ డీటెయిల్, తర్వాత మీ మెడికల్ క్యాంప్లో ఈ డాక్టర్ ఈ ఏఎన్ఎం ఈ క్యాంప్లో ఈ షిఫ్ట్ పైన దేస్ బి గివింగ్ బై టుమారో ఈవినింగ్. దెన్ ఎస్పీడీసీఎల్ నుంచి సార్ నమస్తే సార్, మున్సిపల్ వైస్ చైర్మన్ సార్. గతంలో ఈ క్యూ లైన్ల వల్ల అమౌంట్ ఇచ్చిన వాళ్ళ 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మామూలుగా ఫ్రీ దర్శనం 100 రూపాయల దర్శనం మాత్రం చాలా ఫ్రీగా జరిగింది. ఈ విఐపి క్యూ వల్ల 500 రూపాయలు మన ఆర్ట్ సెంటర్లోంచి పోయిన దానివల్ల 500 రూపాయలు బ్రేక్ చేస్తున్నారు విఐపీలు వచ్చినప్పుడు అంతా కూడా. దానికి అట కాకుండా తూర్పు వీధిలో నుంచే ఈ 3 ఏది ఫ్రీ దర్శనం కానీ 100 రూపాయలు కానీ ఇప్పుడు పెట్టి 500 కానీ ఒకే లైన్లో పోతే విఐపీలకి ఈ 500కి అంటే అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుందని మొన్న నేరుగా ప్రాక్టికల్గా పోయి ఏఈ గారు అందరం కలుసుకొని చూడడం జరిగింది సార్. మీరు కూడా ఒకసారి దాన్ని పరిశీలిస్తే ఇది కూడా బాగుంటుంది సార్. గతంలో ఏంటంటే కరోనా టైంలో మనం ఈ దున్నపోతులు పై ఎత్తియటం కానీ ఈ ఘటన కుటుంబం కానీ మన ఆటోల మీద తీసుకొని పోవడం జరిగింది సార్. ఇప్పుడు ఏంటంటే కరోనా లేదు కాబట్టి వెంకటగిరి ప్రజల మనోభావాలకు అనుగుణంగా కింద నడిపించుకొని పోవటము ప్లస్ మెన్ను రోప్ పార్టీని ఎక్కువగా వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. అనేది ప్రతి కులానికి ప్రతి మతానికి లింక్ ఉండే పండగ సార్ ఇది. కుల మతాలకు అతీతంగా జరిగేది. ప్రతి కులం ఏం పని చేయాలా, వాళ్ళు ఏం పని చేయకూడదు వేరే కులం అనేది నిర్దేశంగా నిర్ణయించబడిన పండగ సార్ ఇది. కాబట్టి మనం శాస్త్రంగా జాతరను జరిపించాలా, ఎటువంటి ఆటంకం జరగకుండా ఉండాలా అనేది ఒక ముఖ్యమైన విషయం సార్ ఈ పండగలో. దీంట్లో ముఖ్యంగా సార్ లాస్ట్ ఇయర్ ఎక్కడ జాతర 2023 ముందు జరిగిన విధంగా ఎక్కడ ఏ విధంగా ఈవో గారు ఎండోమెంట్ జరపలేదు సార్. ఎందుకనంటే 2-3 ఉదాహరణలు చెప్తాను సార్. దానికి ఏమైనా కారణాలు ఉండొచ్చు. బుధవారం రోజు దీనుల సందులో నుంచి అమ్మవారి ఊరేగింపుని దాదాపు 1,00,000 మంది చూస్తారు సార్. ఎక్కువ మంది లేడీస్ నిద్ర మీద వాటి మీద 8 మంది ఉంటారు సార్. అమ్మవారు ఊరేగింపు వచ్చేటప్పుడు కరెక్ట్గా ఒక 300 మీటర్లు వచ్చినాక లైట్స్ అన్ని ఆగిపోయినాయి సార్. అసలు నాకు తెలిసి నేను ఎన్నో జాతరలు చూస్తున్నాను సార్. 22 జాతర కూడా రథం వెనకాల జనరేటర్ పెట్టాం, జనరేటర్ మర్చిపోయినాను. షార్ట్ సర్క్యూట్ వచ్చింది. షార్ట్ సర్క్యూట్ మన డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో అన్ని విధాలుగా చేసినా షార్ట్ సర్క్యూట్ వచ్చి కాలిపోయింది. అసలు ముఖ్యంగా సార్ డ్యూటీ లేవు సార్ అమ్మవారి ముందు. అది నిజంగా ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే వెంకటగిరి అంతా పోటీ కూర్చుంది ఆ విషయాన్ని. డ్యూటీ లేకుండా అమ్మవారిని తీసుకొచ్చారంటే అదొక విచిత్రమైంది జనాలకి. కరెంట్ పోయింది. 20 నిమిషాలు ఈవో గారు నేను జనరేటర్ ఏర్పాటు చేస్తాను ఉండండి అంటే పోలీసు వారు కంట్రోల్ చేయలేని పరిస్థితి. దొంగతనాలు, ఆడపిల్లలు మీద పడిపోవటం, గందరగోళం జరిగిపోయింది. దాన్ని చూసి ఈవో గారు టైం ఇచ్చినా పోలీసు వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు. ఎందుకంటే జరిగిపోవాలి, కార్యక్రమం జరిగిపోతే రచ్చ జరుగుతుంది ఇక్కడ. అందుకని పోలీసు వాళ్ళు ముందు లాక్కొని ఉంటారు. అటువంటి సంఘటన జరగకుండా చూడాలి సార్ ఈసారి. ఇంకోటి ఏంటంటే సార్ రిక్వెస్ట్ 2020లో సార్ పోలేరమ్మ ఊరేగింపు బేస్తవారం రోజు 6 గంటలకు అయిపోతుంది సార్. 6-6:30 అయిపోతుంది. 1300 మందిలో 1200 మందిలో 11 మందిలో పోలీసులు ఉంటే పాపం అప్పుడు దాకా రెస్ట్ ఉన్న వాళ్ళకి జాతర చేసేదంతా వాళ్ళే. మొత్తం ఎక్కడో అక్కడ నీకు రెస్ట్లో వెళ్ళిపోయింటారు. వాళ్ళు అసలు పని కూడా చేయలేరు. వెంకటగిరిలో 2 లక్షల మంది ఊరు దాటిచ్చే వాళ్ళు ఉండరు. ఒక పిల్లడు బస్సుకి తల్లిపోయినాడు.
చనిపోతే బాడీ కాడికి 3 గంటలు ఎవరు పోలా సార్. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా జరిగింది. కాబట్టి పోలీసు వారికి దయ ఉంచి ఒక 200 మందిలో 100 మందిలో సపరేట్ టీం చేసి ఆఫ్టర్ అమ్మవారి నిమజ్జనం అయినాక జనాలను కంట్రోల్ చేసాక ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఇంకా చెప్పాలి ఏమవుతుంది చెప్పొచ్చు. ఇవన్నీ వాస్తవాలు జరిగినాయి సార్. కాబట్టి ఇవన్నీ మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందని సాంప్రదాయబద్ధంగా జాతర జరపాలని వెంకటగిరి ప్రజల ద్వారా కోరుకుంటున్నాం సార్. పబ్లిక్ కి మనం దర్శించేది కావాలని మన కోసం కాదు, ప్రజల కోసం వాళ్ళకి కన్వీనెంట్ గా ఉండాలి, అందుబాటులో ఉండాలి, దర్శనం బాగా చేసుకోవాలని కాన్సెప్ట్ చేస్తున్నాం. బాగా చేద్దాం, సక్సెస్ఫుల్ గా చేద్దాం. అందరం కూడా యూత్ వచ్చింది. థ్యాంక్స్. ఇప్పుడు జేసీ గారు కానీ సర్పంచ్ కానీ అందరం కూడా యూత్ కాబట్టి అందరం కష్టపడి బాగా చేద్దాం. మీ స్టాఫ్ పంపించి చూసి తీసేయండి. ఇంకా నుంచి స్టార్ట్ అవుతుంది సార్. దానికి చాలా ప్రాముఖ్యత ఉంది సార్. ప్రాచీన సాంప్రదాయ పద్ధతుల్లో జాతరని అత్యంత వైభవంగా జరిపిస్తారని, మా కాంపాడానికి ప్రాముఖ్యత ఇస్తారని మరి మేము వేడుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమం శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర కమిటీకి చేసినందుకు జేసీ గారు కానీ, సబ్ కలెక్టర్ కానీ, డిఎస్పీ గారు కానీ, ఇటువంటి చైర్పర్సన్ అందరికీ నమస్కారాలు చేస్తూ, అదేవిధంగా పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు కూడా ఇక్కడ జాతరకు వచ్చినటువంటి అందరికీ కూడా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గతాన్ని పోల్చుకోకుండా అమ్మవారి జాతరని బాగా సక్సెస్ఫుల్గా చేయాలనే కాన్సెప్ట్లోనే అందరూ ఉన్నాం. మీరందరూ కూడా సహకరించండి. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను కూడా అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసి భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా అమ్మవారు దర్శనమిచ్చేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో జరగవచ్చు, అలాంటివి జరగకుండా రెక్టిఫై చేసుకుంటూ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా తీసుకున్నాం. వాటన్నిటి కూడా గుర్తుపెట్టుకొని అలాంటివి జరగకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వాళ్ళకి మరియు మన జనరల్ పబ్లిక్ వెల్కమ్ చేస్తున్నాను. సో ఈరోజు ఇక్కడ మనం మీటింగ్లో ఇది జాతర గురించి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన మనం మాట్లాడాము. అందరూ డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ నేను ఒకటే పాయింట్ చెప్తాను అందరి డిపార్ట్మెంట్స్ కోసం. దిస్ ఈజ్ నాట్ endowment department program or that way. This is a state festival. We have to give it due importance and due respect to the Lord, to the public, and to the people of Vengadagiri also. So it is a request and very very strict instruction to all the departments that you have to coordinate among yourselves. మధ్యలో మాట్లాడాలి. there is no room for miscommunication and miscoordination. మీకు ఎక్కడైనా నుంచి పర్మిషన్ కావాలంటే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ సబ్ కలెక్టర్ గారికి చేసి ఒక కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ పర్మిషన్ వస్తుంది, కానీ ఇది చెప్పడానికి వీలు ఉండదు కి నాకు ఈ ఫలానా డిపార్ట్మెంట్ నుంచి, నా హెడ్ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి పర్మిషన్ టైంలో రాలేదు, మనం ఇది చేయలేదు అది చెప్పడానికి అసలు వీలు ఉండదు. సో యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ప్రయర్ యువర్ ప్రాబ్లమ్, సమాధానం వస్తుంది. సిమిలర్గా నేను ఇది కూడా చెప్తాను, చీఫ్ ఇన్సిడెంట్ కమాండర్ సబ్ కలెక్టర్ గారు is the overall administrative in charge for the program. He has to take responsibility, and similarly all the officers also are personally responsible for any lapses. So ఇది చాలా మంచిగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి you have to be alert for next 5 to 6 days and ఎక్కువ కోఆపరేషన్ ఉండాలి. Similarly, I also want to thank Honorable MLA Garu who has been giving guidance to all the officers and general public also. I another to touch on
and he'll keep guiding this due to his experience. So again, I am requesting and strictly instructing all the departments to work together without any room of confusion or miscooperation. Thank you. మీరు అందరూ మీ డిపార్ట్మెంట్ కి డీటెయిల్ యాక్షన్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేయండి. ఆ డీటెయిల్ యాక్షన్ ప్లాన్ డిప్లాయిడ్ స్టాఫ్, ఆ స్టాఫ్ పేరు, ఆ స్టాఫ్ డ్యూటీ నిర్వహణ చేస్తున్నారు, ఆ స్టాఫ్ కి నంబర్ మీ డిపార్ట్మెంట్ నుంచి రేపు ఈవినింగ్ కల్లా ప్లీజ్ షేర్ విత్ ది సబ్ కలెక్టర్ ఆఫీస్. మనం ఒక డీటెయిల్ లిస్ట్ ప్రిపేర్ సో కోఆర్డినేషన్ కోసం will not have any issue. And please, our department have to take up this work because it is a state festival. It is all good-day function. So, మనము అందరూ కోఆపరేషన్ ఖచ్చితంగా ఇన్షూర్ చేయాలి. I want to thank గారు, జేసీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు and all the district officers, divisional officers and the public ఇక్కడ present here. Thank you. ధన్యవాదాలు. ₹50,000 వెంకటగిరి పెయింట్స్ అండ్ హార్డ్వేర్స్ అండ్ ఎలక్ట్రికల్ సీనియర్ వారు పోలేరమ్మ జాతర సందర్భంగా పాదుకలు, అమ్మవారి పాదుకల నిమిత్తం ₹50,000, ₹50,116 వారికి పోలేరమ్మ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాం. పులుకొల్లు రాజేశ్వరరావు గారు అమ్మవారి పాదుకల నిమిత్తం ₹1,36,000 జేసీ గారికి ఇచ్చిన్నారు. ఎండోమెంట్ లీవో గారు లక్ష్మీపతి గారు ₹1,116,000. జేసీ గారు మరియు సబ్ కలెక్టర్ గారు మన